నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలు, హైడ్రా ఎవరెవరి మీద పంజా విసురుతోంది, హైడ్రా లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఇవన్నీ మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముందుగా ఈ హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చినట్టు, అసలు ఏంటి హైడ్రా ఎవరెవరి మీద పంజా విసురిపోతుంది? బీఆర్ఎస్ నాయకులేమో కక్షపూరితంగా ఈ వ్యవస్థను క్రియేట్ చేసి పగ తీర్చుకుంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? భార్గవ్ గారు, హైడ్రాను హీరోటిక్ ఎక్సర్సైజ్గా మనం చూడొద్దు. హైడ్రా అంటే కూల్చివేతల కోసము, పేల్చివేతల కోసము వచ్చిన సంస్థ కాదు. అంతర్జాతీయ స్థాయి ఒప్పందాల్లో పర్యావరణాన్ని, ఎకాలజీని రక్షించడం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సంతులిత అభివృద్ధి, భవిష్యత్ తరాలు చక్కగా బ్రతికే అవకాశాన్ని ఏర్పాటు చేయాలని చెప్తా ఉంది. ఆ నేపథ్యంలో హైదరాబాద్ ఒక చారిత్రాత్మక నగరం. 400 సంవత్సరాల పైగా ఈ నగరం ఉనికిలో కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు ఈ నగరం బ్రతకాలనుకున్నప్పుడు ఈ నగరంలో చెరువులు బ్రతకాలి, నీళ్ళ వసతి, అట్లాగే గ్రౌండ్ వాటర్ ఉండాలి. ఈ నగరంలో గార్డెన్స్ ఉండాలి, అంటే ఆక్సిజన్కి సంబంధించిన లెవెల్స్ మెయింటైన్ కావాలి. ఈ నగరంలో పొల్యూషన్ ఉండకూడదు. భవిష్యత్ తరాలకు ఈ నగరం ఒక భరోసాని ఇవ్వగలగాలి. ఢిల్లీ కానీ బాంబే కానీ దాని ఎక్స్పాన్షన్కు లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. అంటే ఢిల్లీకి చుట్టూ ఉండే యమునా నది, అట్లాగే మనకు ముంబైకి ప్రధానంగా మనకు చుట్టూ ఉన్న పశ్చిమ కనుమలు దానికి ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ మాత్రమే ఎక్స్పాండ్కి అవకాశం ఉన్న సిటీ. ఇది భారతదేశంలో నెంబర్ 1గా మారిపోతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ రక్షించబడాలంటే వరదల నుంచి హైదరాబాద్ రక్షించబడాలి. వరదలు ఎందుకు వస్తూ ఉంటాయి భార్గవ్ గారు? ఇన్ఫ్లో అంటే చెరువులోకి వచ్చే నీళ్లు, అవుట్ఫ్లో అంటే చెరువులో నుంచి బయటికి పోయే నీళ్లు. ఇవి సాఫీగా ఉన్నప్పుడు వరదలకు అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఇన్ఫ్లో అంటే నాలాల ద్వారా మనకి చెరువుల్లోకి వచ్చే నీరు, మొత్తం నాలాలు మొత్తం ఆక్రమించబడ్డాయి. అవుట్ఫ్లో అంటే చెరువుల నుంచి బయటికి పోయే నీరు, అది కూడా మనకి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మత్తల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తూములు మత్తలు ఆక్రమించబడ్డాయి, నాలాలు పూడ్చివేయబడ్డాయి. కాబట్టి నాలాలు పూడ్చివేయబడ్డప్పుడు, తూములు ఆక్రమించినప్పుడు వీటి నుంచి విముక్తి జరగకుండా నీటి వనరులను మనం కాపాడుకోలేం. నీటి వనరులు లేకుండా గార్డెనింగ్ హైదరాబాద్లో ఉండదు. ఆక్సిజన్ లెవెల్స్ పోతాయి, పొల్యూషన్ పోతుంది. కాబట్టి హైడ్రా పర్యావరణ రక్షణ కోసం, ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం, భవిష్యత్ తరాలకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వచ్చిన ఒక ప్రయోగం. దాన్ని ఆస్వాదించాలి. విపరీతమైన పర్మిషన్లు ఇచ్చారు కదా, పర్మిషన్లు ఎట్లు ఇచ్చినట్టు వీళ్ళు చెరువులకి, కుంటలకి, కబ్జాలకి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు భార్గవ్ గారు, ఇక్కడ అంశం ఏంటంటే హైదరాబాద్ నగరం భవిష్యత్ తరాల కోసం రక్షించబడాలి, కాపాడబడాలి. ఇది కాన్సెప్ట్. 2014 ముందు ఉన్న లెక్క ఒకటి, 2014 తర్వాత ఉన్న లెక్క ఒకటి. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వలసవాద పరిపాలకులు దీనికి సంబంధించిన చర్యలు చేయలేదనే కదా మనం పోరాటాలు చేసింది, తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ట్యాగ్ మీద ఏ అధికారాన్ని అయితే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేసిందో వాళ్ళకు చరిత్రకు అవకాశాలు ఇచ్చింది. ఏ అవకాశాలు ఇచ్చింది? హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కోసం కాపాడండి, హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడమని ఒక చారిత్రాత్మక అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నిలుపుకోలేదు. ఈరోజు నాగార్జున ఎన్క్లేవ్ ఎవరికి టైంలో నిర్మించబడింది? వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే ఈ పర్మిషన్లన్నీ గత ప్రభుత్వంలో వచ్చాయని చెప్తున్నారు. నేను మీ ద్వారా టీఆర్ఎస్ మిత్రులను, టీఆర్ఎస్ నాయకులను సూటిగా అడుగుతున్నాను, మరి 10 సంవత్సరాలు మీరేం చేశారు? గుడ్డి గుర్రం పళ్ళు తెమిలా మీరు? నిజంగా గత ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తేనే కదా ప్రజలు వద్దనుకొని తెలంగాణ తీసుకొచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వానికి ట్యాగ్ లాగా ఉద్యమాన్ని వాడుకొని రేపు పవర్లోకి వచ్చిన మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? అంటే 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా చేయలేదు. భార్గవ్ గారు, హైడ్రాలో కొంతమంది పేద ప్రజలు కూడా నలిగిపోతున్నారంట కదా. అల్వాల్లో ఒక 200 మంది కుటుంబాలకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈటల రాజేందర్ దాని మీద స్పందించిండు, కరెక్ట్ కాదంటున్నాడు. ఈటల రాజేందర్ గారి స్పందన ధనవంతులకి, భూకామందులకి, భూభగాసులకు సపోర్ట్ చేసేలాగా ఉంది. ఏస్ అగ్రి. అక్కడక్కడ కొన్ని అంశాలను చేపట్టినప్పుడు ఒకటి లోపాలు ఉంటే ఉండొచ్చు, సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు ఏ ప్రభుత్వ ల్యాండ్లోనైతే, ఏ గార్డెన్లు అయితే, అంటే ఏ ఉద్యానవనాలు, ఏ చెరువులైతే ఆక్రమించి కట్టినారో అక్కడ ధనవంతులు చిన్న చిన్న పేద ప్రజలతో గుడిసెలు వేయించుకున్నారు. వేయించే సందర్భాల్లో ఒరిజినల్గా పేద ప్రజలు ఉన్నారు. రెండింటిని మనం వేరు చేసి చూడాలి. అట్లాగే మనం ఇక్కడ ప్లాట్ కొన్నప్పుడు ఏంటంటే రక్షణ కోసం ఒక వాచ్మెన్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒరిజినల్గా హైడ్రాకు సంబంధించిన దాడులన్నీ కూడా భూభాకాశాల మీదే మేజర్ ఫోకస్ ఉంటుంది. అక్కడక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఉనికిలో, వాళ్ళకు సంబంధించిన గృహ వసతుల్లో ఇక్కడ తేడాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా 311 జీవో
ఉల్లంఘించి ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. FTL పరిధిలో ఉందని కూడా ఒక చర్చ వచ్చింది. ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు? ఒక్క అంశం గుర్తుపెట్టుకోండి భార్గవ్ గారు, మూసీ అండ్ ఈసీ ఇవి రెండు హైదరాబాద్ నగరం ఏర్పాటు చేసేందుకు దోహదపడే నదులు. ఇక్కడ ఈసీ నది ఉంది, మూసీ నది ఉంది. ఒకప్పుడు రూపాయి బిల్లు వేస్తే దాని బొమ్మ కనబడేదని చెప్తూ ఉంటారు పాత హైదరాబాదీలు. అట్లాగే మనం గండిపేట చెరువు నీళ్ళు అంటే మూసీ నదికి సంబంధించిన బేసిక్ రిజర్వాయరే అది. ఆ గండిపేట నీళ్ళు తాగితే హైదరాబాద్ నీళ్ళు తగ్గాయి, నీ గ్లామర్ వచ్చిందని కూడా చెప్పేటోళ్ళు. ఈరోజు ఎందుకు ఈసీ నది మూసీ నది ఆగిపోయిందంటే, ఇప్పుడు నేను నా చర్చలో నేను ఏమన్నాను, నదిలోకి వచ్చే నాళాలు మూసివేయబడ్డాను. ఫిరంగి నాలకు సంబంధించిన చరిత్ర ఉంది. ఫెరిస్తా రాస్తారు దాన్ని. ఫెరిస్తా అనే అతను హైదరాబాద్ చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖితం చేసిన గొప్ప చరిత్రకారుడు. అంటే ఫిరంగి నాళాలు లాంటి నాళాలు ఆక్రమించబడ్డాయి. ఇప్పుడు ఆయన జన్వాడ ఫామ్ హౌస్ అవుతుందో ఆ నాళనే ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈటల రాజేందర్ గారు ఉద్యమకారుడిగా వాళ్ళ పట్ల మాకు గౌరవం ఉంటుంది. ఈటల రాజేందర్ గారు ఆ 10% ప్రజల గురించి మాట్లాడని ఆహ్వానిస్తున్నాం. కానీ మరి 90% భూబకాసులు ఎందుకు మీరు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? అదే పార్టీకి సంబంధించిన మనకి విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, అదే పార్టీకి సంబంధించిన రఘునందన్ రావు గారు కానీ ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకు పోవట్లేదు అంటారు? బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్కి పోతాయి. లేదు, ఒక విషయం ఏంటంటే, దారి కనిపించినప్పుడు ఆ ప్రయాణం ఆరంభమవుతుంది. ప్రయాణాన్ని ముందు దారిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయిన డాక్యుమెంట్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి. వాటి మేము పక్కన తీసుకుంటాం. ఎందుకోసం అంటే కేటీఆర్ మామూలు మనిషి కాదు కదా. మొన్నటిదాకా ఆయనే డిఫాక్టో ముఖ్యమంత్రి కదా, డిఫాక్టో ముఖ్యమంత్రి కదా. కాబట్టి దయచేసి ఇంకో అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి భార్గవ్. హైడ్రా ఆపరేషన్లు పర్సనల్ టార్గెట్గానో లేదా ఒకరినో ఇద్దరినో విక్టిమైజ్ చేసే కోణంలో పోకూడదనే సందేశాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి సాక్ష్యాలను సేకరించి చక్కగా దానికి సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని పోగేసిన తర్వాత ఒక్కసారి కొడితే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్క్లేవ్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా సాక్ష్యాలు ఇచ్చిన తర్వాతనే చెప్పాం. ప్రజలు ఎంత హర్షాతి రేఖలు వ్యక్తం చేశారో మీరు చూశారు, నేను చూశాను. బహుశా ఎన్ని లక్షల మంది అనుకూలమైన కామెంట్ చేశారు, ఎన్ని లక్షల వ్యూస్ వచ్చారో మీరు చూశారు. కేవలం తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు వెల్కమ్ జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కీర్తి ఆకాశాన్ని అంటింది. అంటే ఆయన ఎవరికి లొంగిపోడు, ఏ ప్రలోభాలో గురికాడు, ధైర్యవంతుడు, మొండివాడు, న్యాయం కోసం ధర్మం కోసం ఏవైనా చేస్తాడనే విషయాన్ని మేము ప్రూవ్ చేసుకున్నాం. అదే క్రమంలో కేటీఆర్ కానీ మరెవరైనా కానీ ఆర్టికల్ 14 రాజ్యాంగానికి అయితే అతిథులు గారు కదా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానం చెప్తా ఉన్నది. బట్ కేటీఆర్ అతిథుడు ఏం కాదు, ఆకాశం నుంచో భూమిని చీల్చుకొని ఊడిపడ్డాడు ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కానీ ప్రజల్లో భార్గవ్ గారు ప్రజల్లో ఇది విక్టిమైజ్ చేయడం కోసమో పొలిటికల్ రివెంజ్ కోసమో చేసిన అపవాదం మేము తీసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి మొత్తం సాక్ష్యాలను సేకరించాం, దాదాపు పూర్తయింది. పూర్తయినప్పుడు ఖచ్చితంగా ఇది కూల్చివేతకి అనుకూలమైనది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే విషయాన్ని ప్రజలకి మేము ప్రూవ్ చేసి ప్రజలను ఖచ్చితంగా విశ్వసించిన తర్వాత మాత్రమే దాని మీద ఉంటుంది. అతిథులు కాదన్న విషయాన్ని చెప్తున్నాం. సంబంధించిన మంత్రులు కొంతమంది పేర్లు వినపడతా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వీళ్ళు కూడా FTL పరిధిలో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. 111 జీవోని ఉల్లంఘించారనే ఒక చర్చ వస్తుంది. వీళ్ళ మీద కూడా యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భార్గవ్ గారు మా మంత్రులే స్వయంగా మీలాంటి డైనమిక్ జర్నలిస్టులు ఎదురుగా వచ్చి మాట్లాడినారు. అట్లాంటి అవకాశాలు ఏముంటే మాకు చూపెట్టండి, మేము కూల్చివేతలు సహకరిస్తామన్నారు. మంత్రులే స్వయంగా వచ్చి చెప్పినారు కదా, మీరు విన్నారు, నేను విన్నాను, పత్రికల్లో రాశారు, మీడియాలో మనకి టెలికాస్ట్ అయింది. అట్లాగే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయాన సోదరుడికి కూడా నోటీసులు అందాయి కదా. మీరు నిజాయితీగా చెప్పండి, 10 సంవత్సరాల కాలంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత డైనమిక్గా వ్యవహరించాడా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎట్లాంటి ఒత్తిడిలో గురి కాకుండా యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాడా? ఏ ముఖ్యమంత్రి అయినా అధికారులని అకార్డింగ్ టు చట్టం ప్రకారం నడుచుకోమని చెప్పారా? నిజంగా మీరు చెప్పినట్టుగా మా మంత్రులు చేసినప్పుడు లేదా గతంలో కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు చేసినప్పుడు ఈరోజు మా మంత్రులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎక్కడ ఉన్నాయో కూల్చివేసుకొని మా మంత్రులు చెప్పారు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ కనుక చేస్తే మరి 10 ఏళ్ళు మీరేం చేశారు? 10 ఏళ్ళు ఏం చేశారు? కాబట్టి మీకు చేతగాంది మేము చేస్తున్నాం. ఈరోజు మీరు హర్షించాలి, స్వాగతం పలకాలి, వెల్కమ్ చేయాలి. కాబట్టి పాపం వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి కీర్తి ఆకాశాన్ని అంటగానే మాకు రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో ఆకాశం మీద ఉమ్మివేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరి మీద పడుతుందో మనం చూస్తున్నాం. సార్ ఇంకోటి
కులగణన బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, కులగణన చేయాలి, ఖచ్చితంగా చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలి. సో ఇట్లాంటి ఒక పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. కులగణన సాధ్యమవుతుందా? ఎందుకంటే మీ పార్టీలో రెడ్ల పార్టీ అనే ముద్ర బయట విస్తృతంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఒక సోషలిస్ట్ పార్టీ. నెహ్రూయన్ సోషలిజం మా ఫిలాసఫీ. నెహ్రూయన్ సోషలిజం ఏం చెప్తూ ఉంటుంది మనం అంటే వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. అంటే సమసమాజ స్థాపనని చేయడమే మా లక్ష్యం. ఈ దేశంలో మన దేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రిజర్వేషన్లను అప్రహితంగా దాదాపుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాటిని రూపొందించి అమలు చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అట్లాగే గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రభుత్వ ఆస్తుల్ని పెంచి ప్రైవేటైజేషన్ని డిస్కరేజ్ చేసిన పార్టీ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి మా పార్టీ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే గరీబులకు న్యాయం కావాలని చెప్తుంది. గరీబులు ఎక్కువగా ఏ రూపంలో ఉన్నారు? మనకి డౌన్ ట్రైడర్, ఎస్సీ, ప్రధానంగా శూద్రులు, బీసీ రూపంలో ఉన్నారు. కాబట్టి మా పార్టీ ఫిలాసఫీకి భిన్నంగా మేము పోయే అవకాశం ఉండదు. రాహుల్ గాంధీ గారు పదే ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి వేరే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి మరి ఎంతవరకు ఉంటుందని అడుగుతున్నాను. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నాను నేను. ఒకటి, అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన తీర్మానాన్ని ఎవరు పెట్టారు, ఎవరు ఆమోదింపజేశారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన విషయం కాదా? రెండో అంశం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రధానంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, రిజర్వేషన్ వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చర్చను ఎవరు ఆరంభించారు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ను ప్రశ్నించడం అంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని ప్రశ్నించడం. తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బీసీ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు, కులగణన చేయకపోతే యుద్ధం చేస్తా అంటున్నాడు. దేనికి సంకేతాలు? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాస్వామ్య వాయస్ ఇచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది. తీర్మార్ మల్లన్న మా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద గెలిచిన వ్యక్తే కదా. కాబట్టి మా పార్టీ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నాడు. దాన్ని స్వాగతిస్తాం, మేము కాదనట్లేదు. కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కులగణనకు రేవంత్ రెడ్డి గారు చాలా అందరికన్నా ఎక్కువ ఛాంపియన్గా ముందు వచ్చినారు. కాబట్టి త్వరలోనే కులగణన చేపడతాం. ఏ బీసీ నాయకులు అయితే ఈరోజు అంటే కులగణన అవసరమని భావిస్తూ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీలో అంతర్భాగం. బీసీల అభ్యున్నతి కాంగ్రెస్ ఫిలాసఫీ వేరు కాదు. ఖచ్చితంగా మా ఆచరణే రేపు మార్గదర్శకంగా ఉంటుంది. కులగణన చేస్తాం. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎంత బీసీ జనాభా ఉందో వాళ్ళకు న్యాయం చేసే దిశగానే ఉంటాయి. ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ని ముందుగా ఆగస్టులో చేద్దామనే ప్లాన్ మాకుండే, అది కొంచెం వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. డెఫినెట్గా బీసీలు మా పార్టీలో అంతర్భాగం, మైనారిటీలు మా పార్టీలో అంతర్భాగం, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ మా పార్టీ అంతర్భాగం. పేద ప్రజలకు మేలు చేసే ఫిలాసఫీ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ కాబట్టి అన్ని వర్గాల్లో న్యాయం జరుగుతుంది. మా పార్టీలో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ డెమోక్రసీ. మా పార్టీలో ఉన్న సభ్యులు పార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీద తమ గొంతుగా విప్పడమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత. పిసిసి చీఫ్ ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం? బహుశా అంటే నేను కూడా మీలాగానే వార్తాపత్రికల ఆధారంగాను మా సీనియర్ నాయకుల స్టేట్మెంట్ ప్రకారమే నేను ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో మా పార్టీ పెద్ద అనౌన్స్ చేస్తారు. నాకు తెలిసి బహుశా ఇంకొక 48 గంటలు 72 గంటల్లో దానికి సంబంధించిన క్లారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాను. 2 రోజుల్లో రావచ్చు వచ్చే అవకాశం మేము భావిస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి హైడ్రా అనేది ఖచ్చితంగా అక్రమ కట్టడాలపై పంజాబ్ విసురుతోంది. దీంట్లో 1-2 లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాం ఖచ్చితంగా చెప్తున్నారు. కులగణన ఖచ్చితంగా కులగణనకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నారు. చూద్దాం స్థానిక సంస్థలకు వెళ్లే ముందు కులగణన చేస్తారా లేదా, చేయకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అంటే ఎన్నికల్లో, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.